హలో. ఎవరు అంకుల్? నేను రాముని అంకుల్. రామువా? ఎవరమ్మా? ఎవరు రాము? అంకుల్, అదే మీ ఇంటి వెనకాల బడ్డీ కొట్టు ఉంటుంది కదా అంకుల్. నేను అది పింగళం గారి అబ్బాయిని అంకుల్. ఎరా బాబు, నువ్వా? చెప్పరా బాబు. అంకుల్, అది ఏం లేదు అంకుల్. అది మీ అమ్మాయిని 2 సంవత్సరాల నుండి గాఢంగా నిద్రపోకుండా ప్రేమిస్తున్నా అంకుల్. మొన్న మీ అమ్మాయి గుడికొచ్చింది అంకుల్. మీ అమ్మాయికి ఐ లవ్ చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పా అంకుల్. రే పోరా, బడ్డీ కొట్టింది అంకుల్. రే రే ఆగరాగరాగు ఏడకు. నాకు చాలా బాధగా ఉంది అంకుల్. మీరే ఏదైనా చెప్పండి అంకుల్. మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా అంకుల్. రే 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 ఆగాగ రే రే ఏడవకరా, ఆగు రే ఏడవకాగు. ఏంటి ఆ బడ్డీ కొట్లు చూసుకుంటావు మా అమ్మాయిని? అన్నం పెడతావా లేకపోతే మిక్చర్ బయటలు పెడతావా? ఎలా పోషిస్తావు మా అమ్మాయిని? అంకుల్, నన్ను అనండి ఊరుకుంటా. నా బడ్డీ కొట్టిన అనుకోండి అంకుల్. నా బడ్డీ కొట్టిన ఏమైనా పేక కురుగుతా అంకుల్. అబ్బా బాబు, కోపమే. బాబు రాము, ఈ బడ్డీ కొట్టు మీద నెలకి ఎంత వస్తుందమ్మా నీకు? అంకుల్, గొట్టం ప్యాకెట్లు 2,100, మిక్చర్ ప్యాకెట్లు 5,200, కారం బొట్టని 3,300, అది మొత్తం కలిపి 20,000 వస్తుంది అంకుల్ నాకు. అరే బాబు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ తెలుసు కదా, నెలకు ₹1,00,000 వస్తుంది. రే నీకు వచ్చే 20,000 మా అమ్మాయి మేకప్ కూడా సరిపోవు. ఏంట్రా బాబు, అర్థమవుతుందా? అంకుల్, మాకు ఎలకల దెబ్బ మీద 10 ఎకరాల పొలం కూడా ఉంది కదా అంకుల్. అది మీ పిల్ల మీద రాసిస్తా అంకుల్. అబ్బా, పొలంలో ఎలుకల దెబ్బ ఉంది, పంట లేదు. అదేంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారు? అరే బాబు, ఎంతసేపు ఎందుకు మాట్లాడని తెలిసే నీతో? మన కులపోడు అని, పింగళం గారు అబ్బాయి అని. అరే బాబు, ఫోన్ కట్ చేయి. హై, ఫోన్ కట్ చేయి. కట్నం అంట, కట్నం 20,000.